హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ ఇండియా జనాభాలో ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్లో ఉంటే చైనా ఏమో సెకండ్ ప్లేస్లో ఉంది. కరెక్ట్గా గమనిస్తే పాపులేషన్ డిఫరెన్స్ రెండు దేశాల మధ్య పెద్దగా ఏం లేదు, కానీ ల్యాండ్ విషయంలో మాత్రం చాలా డిఫరెన్స్ ఉంది. చైనా టోటల్ ఏరియాని చూసుకుంటే కనుక ఇండియా కంటే దాదాపు 2 రెట్లు పెద్దదే. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చైనా దేశంలో సగానికి పైగా కంప్లీట్గా ఖాళీగా ఉండిపోయింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి చైనా మ్యాప్లో నార్త్ ఈస్ట్ నుండి సౌత్ ఈస్ట్కి డయాగ్నల్గా ఒక లైన్ గీస్తే మనం ఇక్కడ ఒక వింతని గమనించవచ్చు. అంటే మొత్తం చైనా పాపులేషన్లో 94% జనాలు ఆ లైన్కి తూర్పు వైపునే ఉంటున్నారు. మిగిలిన జస్ట్ 6% మంది మాత్రమే వెస్ట్ సైడ్లో ఉంటున్నారు. అంటే 100 కోట్లకు పైగా జనాభా కంట్రీకి ఒకే ఒక్క సైడ్లో మాత్రమే నివసిస్తున్నారు. దీనికి ఆబ్వియస్ రీజన్ చైనాలోని జియోగ్రాఫికల్ సిచ్యువేషన్. అంటే చైనాలోని వెస్ట్ సైడ్ స్టిల్ ఇంకా అండర్ డెవలప్డ్గా సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్తో ఉండిపోయింది. అయితే ఇదేమి కొత్తది కాదు, దాదాపు 1000 సంవత్సరాల నుండి నడుస్తున్నటువంటి కథ. సరే, అసలు చైనాలోని వెస్ట్ సైడ్ ఎందుకు ఖాళీగా ఉంది? జనాలందరికీ జస్ట్ సగం దేశం మాత్రమే ఎలా సరిపోతుంది? ఒక కంట్రీలోని జియోగ్రాఫికల్ సిచ్యువేషన్ అనేది ఆ దేశం మొత్తం మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? వీటన్నిటికీ ఆన్సర్ తెలియాలంటే వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా జియోగ్రాఫికల్ కండిషన్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే మరీ 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్తే వీడియో లెంగ్త్ ఎక్కువైపోద్ది. సో జస్ట్ ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. 1935 సంవత్సరంలో హువాంగ్యాంగ్ గీసినటువంటి ఈ మ్యాప్ను ఒకసారి చూడండి. ఆయన ఈ మ్యాప్ ద్వారా చైనా జనాభాలోని 96% మంది జనాభా ఆ లైన్కి ఈస్ట్ సైడ్, అలాగే జస్ట్ 4% మాత్రమే లైన్కి వెస్ట్ సైడ్ ఉంటున్నారు అని చెప్పి తన స్టడీలో డిక్లేర్ చేశాడు. ఆ టైంలో చైనా పాపులేషన్ దాదాపు 50 కోట్లు. ఈ 100 సంవత్సరాల్లో జనాభా దాదాపు 3 టైమ్స్ పెరిగింది. చైనాని జపాన్ ఆక్రమించుకోవాలని కూడా చూసింది. తర్వాత కమ్యూనిజం వచ్చింది. ఆ తర్వాత ఎవరూ ఊహించిన విధంగా ఎకనామిక్ మిరాకిల్ని చైనా సాధించింది. అంటే జస్ట్ 40 సంవత్సరాల్లో జీడిపి పర్ క్యాపిటా అనేది దాదాపుగా 17 రెట్లు పెరిగింది. అంటే మిరాకిలే కదా. ఫైనల్గా ఇప్పుడు చైనా ప్రపంచంలోని సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ లాగా ఎదిగింది. ఇన్ని చేసినటువంటి చైనా తమ సెంచురీస్ ఓల్డ్ సమస్యని సాల్వ్ చేయలేకపోయింది. పాపులేషన్ ఇంబ్యాలెన్స్ దాదాపు అలాగే మిగిలిపోయింది. అసలు ఈ ప్రాబ్లమ్ని చైనా ఎందుకు సాల్వ్ చేయలేకపోయింది అంటే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. క్లియర్గా ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. ముందుగా ఈస్ట్ సైడ్. సింపుల్ ఆన్సర్ ఏంటంటే ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడా మనుషులు నివసించడానికి అనుకూలంగా ఉంది. అలాగే అంతమంది అవసరాలకి కావాల్సినటువంటి వనరులు, రీసోర్సెస్ అన్నీ అక్కడ ఉన్నాయి. ఎల్లో రివర్ అండ్ యాంగ్జీ రివర్, ఈ రెండు చైనాలోని అతిపెద్ద నదులు. చైనాలో మాత్రమే కాదు, ఇవి రెండు కూడా భూమి మీద ఉన్నటువంటి టాప్ 5 లార్జెస్ట్ రివర్ లిస్ట్లో ఉంటాయి. ఈ 2 నదులు చైనా నార్దర్న్ పార్ట్ నుండి స్టార్ట్ అవుతాయి. ఈ నార్దర్న్ సైడ్ కొండలు ఏం లేకుండా చాలా ఫ్లాట్గా, అలాగే వేడిగా ఉండేటువంటి వెదర్ వల్ల వర్షాలు కూడా బాగా పడతాయి. ఆ వర్షం నీరు అంతా కూడా కలెక్ట్ అయ్యి నదులుగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు అవి చైనాకి ఒక లైఫ్ లైన్ లాగా మారిపోయినాయి. అలాగే సౌత్ సైడ్ కూడా భారీ వర్షం నీరు కలెక్ట్ అవుతుంది. ఆ నీరంతా కూడా దేశం మధ్యలో ఉన్నటువంటి సిచువాన్ బేసిన్లోకి వెళ్తుంది. ఈ సిచువాన్ బేసిన్ చుట్టూ కూడా కొండలు ఉండడం వల్ల దాచిపెట్టినటువంటి ప్లేస్ లాగా ఉంటుంది. ఏ దేశానికైనా సరే మంచినీటి నదులు చాలా ముఖ్యం. చైనాలో కూడా పాపులేషన్కి తగ్గట్టుగా అక్కడ వాటర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇక పాపులేషన్ డెన్సిటీ అనే పాయింట్ ఆఫ్ వ్యూని మాట్లాడుకుంటే ఇందాక చెప్పినటువంటి లైన్కి ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి 94% మందిలో చాలా వరకు ఈ నదులకి, అలాగే ఫ్లాట్ ప్లెయిన్స్ అంటే చదునుగా ఉండేటువంటి నేలలకి చాలా దగ్గరలోనే ఉంటారు. ఎందుకంటే ఇలాంటి జియోగ్రాఫికల్ కండిషన్స్లోనే మనం అగ్రికల్చర్ని, సిటీస్ని, అలాగే పాపులేషన్ని డెవలప్ చేసుకోవచ్చు. చరిత్రను ఒకసారి చూసుకుంటే కనుక నాగరికతలు, సామ్రాజ్యాలు ఇలానే అభివృద్ధి చెందాయి. ఇక్కడ చైనా లక్ ఏంటంటే లైన్కి ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి ప్లెయిన్ ల్యాండ్స్ అన్నీ కూడా చాలా సారవంతమైన వ్యవసాయ భూములు. వీటికి కంప్లీట్ ఆపోజిట్లో లైన్కి వెస్ట్ సైడ్ అంతా కూడా మనుషులు నివసించడానికి ఏమాత్రం అనుకూలంగా లేని ప్రాంతాలు ఉన్నాయి. అంటే వెస్ట్ సైడ్ ల్యాండ్ అంతా కూడా ఎత్తైన కొండలు, నీటి జాడ కూడా కనిపించినటువంటి అతిపెద్ద ఎడారులతో నిండిపోయి ఉంది. ఇవి సరిపోవు అన్నట్టు అక్కడ సౌత్ సైడ్ బార్డర్ అంతా కూడా హిమాలయాల నీడతో నిండిపోయి ఉంటుంది. ఈ నీడ టిబెటన్ ప్లాటూ నుండి తక్లమకన్ డిజర్ట్ అండ్ గోబీ డిజర్ట్ వరకు విస్తరించి ఉంటుంది. ఈ తక్లమకన్ డిజర్ట్ తారిం బేసిన్లో ఉంటుంది. ఈ తారిం బేసిన్ని గుర్తుపెట్టుకోండి, వీడియోలో ఫర్దర్గా దీని గురించి ఇంకా మనం చెప్పుకుందాం. సో ఇండియన్ ఓషన్ నుండి వచ్చేటువంటి భారీ వర్షపు మబ్బుల్ని ఆ పర్వతాలు బ్లాక్ చేయడం వల్ల ఈ 3 ఏరియాల్లో వర్షాలు చాలా అరుదుగా పడుతూ ఉంటాయి. వర్షాలు ఉండవు కాబట్టి వ్యవసాయం ఉండదు. వ్యవసాయం నాగరికతకి వెన్నుముక్క కాబట్టి దానికి అసలు ఇక్కడ అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ అనేది అసలు జరగలేదు. సో ఇవన్నీ వింటే క్లియర్గా మనకు ఒకటి అర్థం అవుతుంది, ఇక్కడ మనుషులు ఎందుకు ఉండడం లేదు అని.
ఓకే, మనుషులు ఉండడానికి అయితే వీల్లేదు, వేరే విధంగా డెవలప్ చేసుకోవాల్సింది కదా అని మీకు డౌట్ రావచ్చు. అయితే వెస్ట్ సైడ్లో ఇంకో ప్రాబ్లం ఉంది. సౌత్ సైడ్లో ఉన్న హిమాలయ పర్వతాల వల్ల ఎడారులు ఫామ్ అయినాయి. కానీ ఆ 2 డిజర్ట్స్ ఉన్నటువంటి లొకేషన్ సైబీరియాకి చాలా దగ్గరగా ఉండడం వల్ల ఆ డెజర్ట్లోని టెంపరేచర్ డిఫరెన్సెస్ అనేవి చాలా వైల్డ్గా ఉంటాయి. సపోజ్ ఆర్కిటిక్ నుంచి వచ్చేటువంటి చల్లటి గాలుల వల్ల వింటర్ టైంలో ఆ డెజర్ట్స్లోని టెంపరేచర్ దాదాపు -40 డిగ్రీస్కి పడిపోతుంది. దీనికి కంప్లీట్ ఆపోజిట్లో సమ్మర్ టైంలో మాత్రం టెంపరేచర్స్ 45 డిగ్రీస్ నుండి కొన్నిసార్లు 50 డిగ్రీల వరకు రీచ్ అవుతాయి. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఒక్కోసారి ఈ టెంపరేచర్ చేంజ్ అనేది జస్ట్ ఒక 24 గంటల టైంలోనే జరిగిపోతుంది. ఈ సిచ్యువేషన్ ఇంకా వరస్ట్ అవడానికి ఈ డెజర్ట్స్ ఇంకా ఎక్స్పాండ్ అయిపోతున్నాయి. అది కూడా ఫాస్ట్గా జరిగిపోతుంది. అంటే సంవత్సరానికి దాదాపు 3600 స్క్వేర్ కిలోమీటర్ల చొప్పున ఈ డిజర్ట్ పెరిగిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక 10 సంవత్సరాల్లో ఈ గోబీ డిజర్ట్కి ఒక తైవాన్ దేశం సైజు ఉన్నటువంటి ల్యాండ్ యాడ్ అవుతుంది. పక్కన ఉన్నటువంటి తక్లమకన్ డిజర్ట్ గురించి స్పెషల్గా మనం మాట్లాడుకోవాలి. అక్కడ ఉండేటువంటి హార్ష్ కండిషన్స్ వల్ల మనుషులు ఉండడం అనే మాట పక్కన పెడితే అసలు అక్కడికి వెళ్ళడమే చాలా కష్టం. చుట్టూ కొండలతో తాగడానికి చొక్క నీరు కూడా దొరకనటువంటి ఈ ఎడారిలో కొన్ని వందల సంవత్సరాలకు ముందు మనుషులు ఉండేవారు అన్న నిజం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సో ఇలాంటి చాలా వింతైనటువంటి భౌగోళిక పరిస్థితుల వల్లనే చైనాలో ఈ పాపులేషన్ ఇంబ్యాలెన్స్ అనేది వచ్చింది. అంటే లైన్కి ఈస్ట్ సైడ్ పచ్చగా వెలిగిపోతూ ఉంటే వెస్ట్ సైడ్ ఏమో ఎర్రగా ఎండిపోతుంది. ఇదంతా విన్న తర్వాత మనకు వచ్చే మెయిన్ క్వశ్చన్, అసలు ఆ 6% పాపులేషన్ వెస్ట్ సైడ్లో ఎందుకుంటున్నారు అని. దానికి ఆన్సర్ కోసం మనం మళ్ళీ హిస్టరీలో వెనక్కి వెళ్ళాలి. శతాబ్దాల నుండి ఈ ఎడారులు పర్వతాలు ఉన్నా కూడా బార్డర్స్లో కొంత జనాభా ఉండేవారు. కొంతమంది నోమాడ్స్, డిజర్టర్స్ ఈ ఎడారిలో కూడా ఉంటారు. నోమాడ్స్ అంటే కాన్స్టెంట్గా ఒక చోట ఉండకుండా అలా ప్లేస్లు మారుతూ జీవించే వాళ్ళు అన్నమాట. మనుషులు ఉండడం కష్టమే కానీ మనుషులకి యూజ్ అవడం లేదు అని అనడంలో నిజం లేదు. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలకు ముందు ఆ ఎడారి అంచున ఉన్నటువంటి కొండల నుండి, ఆ కొండల్లో ఉన్నటువంటి అడవుల నుండి ట్రేడింగ్ రూట్స్ని క్రియేట్ చేశారు. చైనా హిస్టరీలో పాపులర్ అయినటువంటి సిల్క్ రోడ్ ఇక్కడి నుండే స్టార్ట్ అవుతుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే తారిమ్ బేసిన్ నుండి. వేరే దేశాల నుండి చైనాకి వ్యాపార రవాణా కోసం ఇక్కడ నుండే వచ్చేవారు. తారిమ్ బేసిన్ నుండి స్టార్ట్ చేసి సెంట్రల్ చైనాకి అలాగే ఈస్ట్లో ఉన్న మెయిన్ చైనాకి వెళ్ళేవారు. అయితే ఈ ట్రేడ్ రూట్స్ మీద బందిపోటుల దాడి ఎక్కువ అవడంతో వేరే ఆప్షన్స్ని చూసుకున్నారు. ఆ తర్వాత కూడా వేస్ట్ ల్యాండ్స్ వేస్ట్గా ఏం మిగిలిపోలేదు. ఈ వెస్ట్ సైడ్లో ఉన్నటువంటి తారిమ్ బేసిన్లో ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నాయి. 80స్లో చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్ దాదాపు 26 ఆయిల్ అండ్ గ్యాస్ స్ట్రక్చర్స్ ఉన్నాయని తెలుసుకుంది. దాదాపుగా 16 బిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ అక్కడ ప్రొడ్యూస్ అవుతుందని అంచనా వేశారు. ఇకపోతే ఈ చైనాలో పాపులేషన్ ఇంబ్యాలెన్స్కి ఇంకో మెయిన్ రీజన్ ఎథ్నిసిటీ. అంటే చైనాలో దాదాపు 92% హాన్ చైనీస్ ఉంటారు. అంటే ఒరిజినల్ చైనీస్ అనుకోవచ్చు. వాళ్ళు ఏ సైడ్ ఉంటారో గెస్ చేయగలరా? చాలా సింపుల్, ఈస్ట్ సైడ్లోనే ఉంటారు. ఇక మిగిలినటువంటి 8% కూడా చైనాలోని వేరియస్ ఎథ్నిక్ మైనారిటీస్ ఇంక్లూడ్ అయి ఉంటారు. వీళ్ళల్లో సౌత్ వెస్ట్లో ఉండేటువంటి టిబెటన్స్, అలాగే తారిమ్ బేసిన్లో చుట్టుపక్కల ఉండేటువంటి యూగుర్స్లో ఉంటారు. జీడిపి పర్ క్యాపిటల్ విషయంలో ఈస్ట్తో కంపేర్ చేసుకుంటే వెస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి 15 టైమ్స్ తక్కువ ఉంటుంది. వెస్ట్ నుండి ఈస్ట్కి డిఫరెంట్ టైమ్ జోన్స్ ఉంటాయి. కానీ చైనా ఈస్ట్లో ఉన్న టైమ్ జోన్ని మాత్రమే టోటల్ కంట్రీ అఫీషియల్గా ఫాలో అవ్వాలి అని డిసైడ్ చేసింది. దీన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఈస్ట్ చైనా వెస్ట్ చైనాని డామినేట్ చేస్తుంది అని. ఈ డివిజన్కి రీజన్ ల్యాండ్ మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి జనాలు కూడా. సో ఫ్రెండ్స్, ఇది చైనా పాపులేషన్ డిస్పారిటీ స్టోరీ. ఒక దేశం యొక్క జియోగ్రాఫికల్ కండిషన్ అనేది ఆ దేశం అభివృద్ధిలో మాత్రమే కాదు అణచివేతకు కూడా కారణం అవుతుంది అని మనకి ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. సో చైనాలో జనాలు ఒకే చోట ఎక్కువగా నివసించడం చూస్తే మీకేమనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. నాకైతే ఒకటే అనిపించింది, బతకడానికి భారతదేశానికి మించిన గొప్ప దేశం లేదు అనే డైలాగ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు డైలాగ్ని ఇంక్లూడ్ చేయండి. సో ఫ్రెండ్స్, హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఇన్ఫోగీక్స్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.